ఆత్మగాడికి అక్కడేం పని? అది ఆడటానే కదా. శ్రీనివాసరావు గారు పోయాక మేము ఆశే వదులుకున్నామన్నా. కానీ ఆ ఫ్యాక్టరీ మూతపడ్డానికి కారణం నువ్వేం తెలిసి నిన్ను చూద్దామని వచ్చామన్నా. మొన్న నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఫ్యాక్టరీ పర్మనెంట్గా మూతపడదు. ఎంక్వైరీ కమిషన్ మూసేమని రిపోర్ట్ ఇచ్చిన ఆ మినిస్టర్ సంతకం పెట్టలేదు. కాకా ఇన్నేళ్ళ నుంచి పెంచుకున్న ఇంకో బలం వాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. నా నెక్స్ట్ టార్గెట్ అదే. మినిస్టర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి. ఆ మినిస్టర్ కాకా మనిషి, మనకు అపాయింట్మెంట్ ఇవ్వడు. మున్నా, నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వని నేనే ఫిక్స్ చేశా. బండి హైవే వైపుని. ఏంటి కాకా ఫైల్ మీద సంతకం పెట్టలేదంట? ఇప్పుడు నువ్వు తుపాకీ పెట్టగానే భయపడిపోయి సంతకం పెట్టేస్తానంటున్నావా? ఇప్పుడు దీన్ని చూసి పెడతావేమో, ట్రై చేద్దామా? అదేం లేదు కాకా, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ విషయం పెద్ద రచ్చైపోయింది. సీఎం దాకా వెళ్ళింది. ఆయన సంగతి నీకు తెలుసు కదా. ఓహో, ఎంక్వైరీ కమిషనింగ్ వేసారని కంగారు పడుతున్నావా? ఎంత కొమ్ములు తిరిగినోడు ఎంక్వైరీ కమిషనింగ్ రిపోర్టింగ్ రాసినా అది ఫైనలైజింగ్ చేయాల్సింది మనమే కదా. నేను చూసుకుంటా కదా. నువ్వు కొంచెం ఓపిక పట్టు. ఓ 10 రోజులు ఫ్యాక్టరీ సెలవు ఇచ్చాను అనుకో. ఇప్పుడు మాదాపూర్లో కొత్తగా లేఅవుటింగ్ వేశారంటగా. అందులో 2 ఎకరాలు నా కూతురు కట్నం కింద చెప్పుకోమంటావా? ఓకే ఓకే. ఏంటి మహా అయితే 10 పొద్దు వెళ్ళి కాక దగ్గర బతికేద్దాం అనుకుంటున్నావా? ఈ కాకాగాడు మన చెప్పే ప్రతి పని రిస్కే. ఆడికి చేసింది ఏదో నేను బయట చేశాను అనుకో, దీనికంటే ఓ 10 రెట్లకు సంపాదిస్తాను. ఆడికి చేసింది కాక మళ్ళీ నన్ను కుక్కను చూసినట్టు చూడటం. అసలు ఈ కాకాగాడిని ఎవడో ఒకటి చేసేస్తా పోలా. ఇప్పుడు మున్నాగాడికి నేనే 2 కోట్లు ఇచ్చాననుకో, ఆడేసేస్తాడు. దరిద్రం వదిలిపోద్ది. నిన్నొకటి అడుగుతా అని చెబుతావా? అడుగు. కెమెరా ఎక్కడ పెట్టా? ఆ కుర్రాడి ముతికి సంతాపం తెలియపరుస్తున్నా. అందరు రాసుకోండే. తెలుసా కుర్రోడు కత్తంట, రాసుకో. ఈ సీడీ నా గిఫ్ట్గా ఉంచుకో. ఇలాంటి నా దగ్గర 100 ఉన్నాయి. ఏ ఒక్క టీవీ ఛానల్కి వెళ్ళినా నువ్వు నీ గవర్నమెంట్ మొత్తం షేక్ అయిపోతుంది. ఆ కాకాగాడికి నువ్వు కానీ నీ పొలిటికల్ సిస్టమ్ నుంచి కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు సంతకం పెడతావుగా?